ఇంతకు ముందు నుండి కూడా అంటే పూజలు చేస్తాను అంటున్నారు కదా, ఏంటి ఎవరికి ఎక్కువ పూజలు చేస్తారు, ఏ అంటే దేవుడిని శివ నమ్ముతారు? శివ గాడ్ శివ నా ఫేవరెట్ గాడు. చాలా ఓకే. మంచి క్వశ్చన్ అడిగారు. మీకు కూడా మంచిది కానీ నా తరపు నుంచి. ఎందుకంటే నాకు ఈ ఇష్యూ కంటే మీరు అడిగిన పాయింట్ చాలా ఇష్టము. నాకు ఈ ముక్తేశ్వర అని టెంపుల్ ఉంది మా కర్ణాటకలో. అక్కడ ముక్తి అని ఉంది పేరు. ముక్తేశ్వర్. ఓకే. ఓకే. ముక్తేశ్వర అది చాలా దగ్గర ఆ పేరు ఉండదు. మా కర్ణాటకలో మురుగుమల చింతామణి దగ్గర ముక్తేశ్వర అని టెంపుల్ ఉంది. ఉమ్. ఆ టెంపుల్ కి వెళ్తే చాలా విశేషమైన లభిస్తుంది మనకి. ముక్తి అని అంటారు కదా మన పెద్దవాళ్ళు. మనకి ముక్తి లేదు, మనకి అవును, ముక్తి అవును. పాపం లేదు. ఆ ఒకటి పేరు కలిండే దేవస్థానం అది ముక్తేశ్వర అని మురుగుమల చింతామణి డిస్టిక్. ఉమ్. చాలా విశేషమైన శివుడు. ఆ శివుని నేను ఎప్పుడు ధ్యానిస్తాను, ఎప్పుడు పూజలు చేస్తాను. నాకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది మేడం. ఇదంతా ఖచ్చితంగా చెప్తున్నాను. ముక్తేశ్వర పాయింట్ ఇది రింగ్స్ ఇప్పిస్తాను సంథింగ్ చెప్తున్నారు అది కదా, అదేంటి? నాకు ఈ పూజలో నేను ఒకరి నా గుడి నేను నమ్మకం చిన్నప్పటి నుంచి నాకు ఒక అభి నా చేతి నుండి ఏమనేస్తే అది రిజల్ట్ విత్ ఇన్ టూ మంత్స్ కాదు 20 days కే వచ్చేస్తుంది. 15 days 20 days కే ఒక మంచి పాజిటివ్ గా రిజల్ట్ వస్తుంది. ఇలా చెప్పి జనాలను మోసం లేదు చేస్తున్నారు. లేదు లేదు అలా ఏం లేదు. అది అయిండే వాళ్ళకి తెలుసు. అది నేను ఎంత live లో చార్జ్ చెప్తున్నా. చేస్తున్నారు దానికి? ఛార్జింగ్ ఏమీ లేదు. నా ఫ్రీ సర్వీస్. నేను ఎవరికి ఏమి ఒక్క రూపాయి ఆశించి ఇంకా నా దగ్గరే డబ్బులు లాగేస్తారా. అలా ఉంటే ఇలా సోషల్ మీడియాలోకి నేను వచ్చి కూర్చోలేదు. ఓకే. అంటే అది ఎలా అప్రోచ్ అవుతారు మీ దగ్గరికి ఆ రింగ్స్ అంటే గురించి? ఇప్పుడు మనం సోషల్ గా మనం అక్కడ బాగా పెరిగింటాము. ఇప్పుడు మేము మీ స్టూడియోకి వచ్చాం, మేము కూడా మీకు ఫ్రెండ్ అయ్యాము. సో బుజ్జి గారు ఇలా ఏమో నాకు కూడా కొంచెం సంథింగ్ నాకు కొంచెం మూడ్ బాగలేదు, ఏది అవేది అవుతుండలేదు లేదు అంటారు. ఓకే మేడం ఇది తీసుకోండి, ఇలా పెట్టుకోండి మేడం, దేవుడు ఉన్నాడు, మంచి మనసుతోటి ఇస్తాను. అది నమ్మకం ఉంటే పెట్టుకుంటే ఆ దేవుడు శివ గాడ్ గిఫ్ట్ సత్య గారికి ఇచ్చారా? తీసుకున్నారా లేదు సత్య గారు? ఈసారి బెంగళూరు వస్తాడు. బెంగళూరు ఈసారి నాకు వెళ్తాను. చంద్ర తప్పకుండా ఏది మనం తీసి పారేయకూడదు మేడం. ప్రతి ఒక్కటి మనం నమ్మాలి. ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు అండి. అది నమ్మకం, డిపెండ్స్ ఆన్ ఏం నమ్మకం. నమ్ముతామో అది యాక్సెప్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్తాను పెద్ద కష్టపడకుండా ఏమంటారు, ఇప్పుడు నార్మల్ కొంతమంది అంటుంటారు కదా, గాల్లో దీపం పెట్టి దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే దీపం ఉండాలి లేదంటే పోవాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కదా, అలాంటివి ఉండవు కదా. ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. అలా నేను అది ఏకీభవించింది మేడం. ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి రాత్రి చంద్రుడు ఉన్నాడు, పగలికి రాత్రి ఉంది. మళ్ళీ ఇప్పుడు మనం బతికినాం, రేపు చెడిపోతాం. అందుకే డబల్ ఉన్నప్పుడు దేవుడు ఉంది, భూతము ఉంది. అవును, అందుకే అంటున్నా. దేవుడు ఇప్పుడు ఉన్నాడు, ఉంది exact అని ఉంది. ఉంది అని నమ్మకంతో ఇప్పుడు 99% మీరు కష్టపడి 1% దేవుడి దయ ఉంటే ఆ 1% మనకు వస్తది, లేదు అంటే మనకు రాదు. కానీ కష్టపడకుండా 99% ఆ దేవుడి మీద భారం వేసేసి 1% నేను కష్టపడతాను అంటే అది కాలం ముందుకు వస్తుందా? లేదు మేడం, దాని పాయింట్ నేను చెప్తాను. దేవుడు మీద భారం వేసి ఉండిపోకూడదు. మీరు చెప్పింది రైట్ క్వశ్చన్. కాకపోతే దేవుడి మీద ఎలా భారం వేస్తామో ఆ స్టెప్స్ ఎలా వెళ్ళాలో అలా తీసుకొని వెళ్తే దేవుడు మనకు దారి ఇస్తాడు. మీరు ఎక్కువగా అంటే ఇలా అమాయకంగా ఇలా ఉండడం వల్లే మనుషులు మిమ్మల్ని మోసం చేశారు అంటే ఒప్పుకుంటారా? అంటే ఎవరేం అంటే చెప్పినా కూడా అమాయకుడిగా ఇమీడియట్ గా మేడం, అది క్వశ్చన్ బాగుంది. అమాయకుడేం నేను కాదు, నాకు ఎంతో టాలెంట్ ఉంది. నేను ప్రతి ఒక్కరిని మరి ఎందుకు అంత దగ్గర అంటే మోసపోతున్నారు? అదే నమ్మకం మీద నేను నమ్మేది చాలా, ఫ్రెండ్షిప్ చాలా విలువిస్తాను. చాలా మోసపోయాను. నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఇది వదిలేస్తాను. సాయి పల్లవి మేడం నేను బిగ్ ఫ్యాన్, వాళ్ళకి ఇప్పటికీ థ్యాంక్స్, ఎప్పటికీ థ్యాంక్స్. వాళ్ళని కలకపోయిని నా మనసులో ఉండేది చెప్పాను. దాని మీద ఏది ఆరోపం లేదు. యాజ్ ఎట్ ఉంది. ఓకే అది డన్ ఉంది. వేరేలాగా నేను కంప్లైంట్ ఇస్తాను అలా ఇలా ఏం అనలేదు, అలా ప్రాసెసింగ్ చేయలేదు. నేను ఒక ఎడ్యుకేట్ పర్సన్ మేడం. ఎప్పుడు స్టార్ ఇండియా ప్యానల్ లెవెల్లో ఉన్నారు మేడం. అది నేను ఒక బిగ్ ఫ్యాన్ గా నేను హ్యాపీ. మీరు దేవుణ్ణి బాగా నమ్ముతారు కదా, అవునండి. అండ్ పూజలు కూడా బాగా చేస్తారు. సత్య కూడా మీరు కూడా నమ్ముతారు కదండి దేవుణ్ణి? నమ్ముతారు కదా. మనకు అవార్డు కూడా వచ్చింది, ఛత్రపతి శివాజీ. అందుకే అడుగుతున్నాను. సో రీసెంట్ గా మన కర్ణాటక నుండి అప్పాజీ గారు అని చెప్పేసి ఒక స్వామి బయటకు వచ్చారు. ఐడియా ఉందా? చాలా ఈ మధ్య చాలా ఫేమస్ అవుతున్నారు. ఆ ఇంటర్వ్యూస్ ఇవ్వడం కాదు, ఆయన గురించి వెళ్ళి ఎంక్వైరీ చేసిన వాళ్ళ మీద అటాక్లు కూడా చేస్తున్నారు అని ఒక ఆరోపణ కూడా ఉంది. సో అంటే వీడియోస్ తీయనివ్వట్లేదు అని చెప్పేసి ఆయన మీద కాళ్ళ మీద పడి, అంటే పెద్దలు చిన్నలు లేకుండా ఏదో పొర్లుదండాలు పెడుతున్నారు. ఆయన అంటే మనిషిని చూడకుండానే, ముఖం చూడకుండానే జీవిత చరిత్ర మొత్తం చెప్తాడంట, అన్న తమ్ముళ్ళ మొబైల్ నంబర్లు చెప్తారంట, ఇంట్లో జరిగిన సమస్యల గురించి చెప్తున్నారంట. సో మీరు కూడా ఫ్రమ్ బెంగళూరు కదా, మీకు ఐడియా ఉందా ఆయన గురించి? ఐడియా ఉంది, కాకపోతే నేను అదంతా పట్టించుకోను మేడం. మేము అలాంటి ప్రాసెస్ లో లేదు. నా వరకు నేను శివుని నమ్ముతాను.
నాకు ఏదైనా చెప్పాలనిపిస్తే చెప్తాను, అంతవరకు దాన్ని డిమాండ్ చేయను, ఇలా చేసుకొని వాళ్ళు నమ్మిన వాళ్ళు నా దగ్గర వచ్చి నన్ను అటాక్ చేశారండి, నా దగ్గర అప్రోచ్ అయ్యారంటే వాళ్ళకి రిజల్ట్ చాలా మంది. ఎందుకు అంటే మీరు ఇప్పుడు రింగ్స్ అని దాన్ని చెప్తున్నారు, ఆయన కూడా కొన్ని ఏమంటారు రింగ్స్ అని లేకపోతే అవని ఇవని ఆయన కూడా సొల్యూషన్స్ ఇవే చెప్తున్నారంట. వాళ్ళు అంటే డిమాండ్ చేస్తారు, డబ్బులు ఇస్తారు. వాళ్ళు కూడా మేము డబ్బులు తీసుకోవట్లేదనే చెప్పారు, ఓపెన్ గా చెప్పారు. అది మేము 1 రూపాయి కూడా ఛార్జ్ చేయట్లేదు, బట్ నిత్య అన్నదానాలు జరుగుతాయి అన్నట్టుగా ఏదో చెప్పారు. మేడం నేను ఈ పాయింట్ ఒక పాయింట్ నా ఓన్ గా చెప్తాను. ఇప్పుడు నాది ఎలా అంటే మీరు చెప్తా ఉండే క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు నా దగ్గర ఎవరైనా అలాంటి సిచ్యువేషన్ చాలా మంది ఉంటారు, ఇప్పుడు చూస్తుంటారు, వాళ్ళు ఎవరైనా రమ్మనండి, యాజ్ ఇట్ గా ఉండాలి. భగవంతుడు ఉంటాడు, ఏది తప్పు చెప్పకూడదు. ఇప్పుడు తప్పు చేస్తే విత్ ఇన్ సెకండ్ లో అనుభవిస్తారు. అలాంటి కాలంలో మనం ఉన్నాము. ఇప్పుడు మన భారతదేశంలో ఎప్పుడు మనకి ఇది వచ్చిందో, మన అయోధ్యలో రాముడు వెలిసాడో అప్పుడు మనం రామన్ కాలంలో బతుకుతున్నాము. ప్రతి ఒక్క దానికి మనకి రామరాజ్యం అనేది ఉంది. ఇప్పుడు అతనే తిరిపిస్తాడు. ఇప్పుడు మన అయోధ్యలో ఎప్పుడు మనకి నార్మల్ గా అంటే సత్య గారు అలా ఉండే వాళ్ళు వచ్చి నా దగ్గర తీసుకుంటే అప్పుడు వాళ్ళే చెప్తారు, నేను చెప్పను. ఇది ఒకటి మాత్రం నేను పక్కా చెప్తాను మేడం. నార్మల్ గా అండి, ఇప్పుడు దేవుడు మన తలరాతని రాశాడు అనేది మన అందరి నమ్మకం, అవునా? ఒక మనిషి ఆ తలరాతని మార్చగలిగే కెపాసిటీ ఒక మనిషికి ఉంటే ఇన్ని గుళ్ళు ఎందుకు, ఇన్ని దేవుళ్ళని పూజించడం దేనికి? దేవుళ్ళు మారుస్తున్నారు కదా, షిరిడి సాయిబాబానే తీసుకోండి. ఎగ్జాక్ట్లీ, అంటే దేవుడు ఆ మనిషి కెపాసిటీ. ఇప్పుడు అప్పాజీ గారు ఉన్నారు, రేపు ఏం జరుగుతుందో ఈ రోజు తను చెప్తున్నారంట. అంటే రేపు పొద్దున నీకు యాక్సిడెంట్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళకు, ఇంట్లోనే ఉండు, లైక్ ఇలాంటివి చెప్తున్నారంట. సో అంటే నిజంగా అది మార్చగలిగే కెపాసిటీ మనిషికి ఉంటదంటారా? నిజంగా ఉంటుంది మేడం, తప్పకుండా. కొంతమందికి ఉంటది. వీర బ్రహ్మేంద్ర స్వామి అని వీర బ్రహ్మేంద్ర స్వామి అని ఉంది, ఆయన కాలజ్ఞానం చెప్పేశాడు, రేపు ఏమవుతుంది, ఎల్లుండి ఏమవుతుంది. సో ఈ అప్పాజీ సంగతి నాకు తెలియదు కానీ ఆయన అందుకే కదా మనం మనుషులకు అన్ని పవర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనకు సత్య సాయిబాబు తీసుకుందాం, ఆయన దగ్గరికి వెళ్ళినాక ఎంతో మంది, నాకు పీసీసీలు గారే చెప్పారు డైరెక్ట్ గా, ఆమెకి హెల్త్ బాగపోతే ఆయనకి వెళ్ళి పూజ చేసినాక ఆయన ఒక బొట్టు పెట్టినాక ఆమె మంచి మనిషి అయిందంట. అలాగే షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళాక రమాప్రభ గారు కూడా ఉన్నారు, మనుషులు కూడా దేవుళ్ళు ఉన్నారు, అట్లా అనలేం మనం. ఓకే, ఈ 3 నాకు బాగా నమ్మకం. అంటే రేపు ఏంది అనేది తెలిసిన తర్వాత మనిషికి ఈ రోజు ఆ మనిషి బతకగలడా? ఇప్పుడు రేపు పొద్దున మీరు చచ్చిపోతున్నారు అనే విషయం మీకు తెలిసినప్పుడు ఈ రోజు మీరు ప్రశాంతంగా ఉండగలగరా? ఈ 24 గంటలు రేపు నేను చచ్చిపోతా అనే టెన్షన్ లోనే రేపు చచ్చేవాడు ఈ రోజే చేస్తాడు కదా. అంతే కదా. అవును, ఫ్యూచర్ ఏంటో తెలుసుకోవాలన్న కుతూహలం నీకు ఉన్నప్పుడు ఈ రోజు నువ్వు బతకలేవు. సో అలాంటిది మనుషులకు చెప్పి భయపెట్టడం ఎంతవరకు కరెక్ట్? నాకుంది మేడం, నా లైఫ్ నాకు యాజ్ ఇట్ గా కనిపిస్తుంది. దాంట్లోనే నేను కొన్ని స్టెప్ వేస్తాను, కొన్ని మానుకొని ఇంట్లో ఉంటాను మేడం. ఇదంతా మీరు చెప్పింది గుడ్ క్వశ్చన్ మేడం, రియలీ యాజ్ ఇట్ అది నాకు తెలుస్తుంది. నా రేపు లైఫ్ లో ఇలా నడుస్తుంది, ఇలా ఉంటుంది, ఇలా కొంతమంది నాకు వెన్నుపోటు పడుతున్నాడు అని నాకు యాజ్ ఇట్ తెలుస్తుంది. నార్మల్ గా అదే అండి, ఈ రోజు మంచి క్వశ్చన్ మేడం మీరు అడుగుతున్న క్వశ్చన్. మనము నిన్నటి వరకు ఏం చేసాము అనేది మనకు తెలుసు, ఈ రోజు మనం ఏం చేస్తున్నాము అనేది మనకు తెలుసు. ఈ రెండింటి మీద నుండే ఫ్యూచర్ అనేది ఉంటది. ఫ్యూచర్ లో అది మీరు మళ్ళీ రిపీట్ చెయ్యాలా లేదంటే ఇక్కడితో దీన్ని ఆపేయాలా అనేది మీ చేతుల్లో ఉంటది. కానీ రేపేం జరగబోతుంది, రేపు పొద్దున నువ్వు ఇంట్లో నుండి బయటకు వెళ్తే తిరిగి ఇంటికి రావు అనే విషయాలను ఎలా నమ్ముతున్నారు జనాలు? అది నమ్మి ఈ రోజే వాళ్ళకి ఏదన్నా అయితే ఆ చెప్పిన వాళ్ళ మీద యాక్షన్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చాలా మందికి ఉన్న క్వశ్చన్. ఇది యాక్షన్ తీసుకోవద్దు మేడం, ఎందుకంటే వాళ్ళు కాలజ్ఞానం నడిపేలాగా దేవుడు భగవంతుడేమో వాళ్ళకి ఒక బ్లెస్సింగ్ ఇచ్చారు. ఆ బ్లెస్సింగ్ మీద జనాలకు పాస్ అయింది, అప్పుడే వాళ్ళు దేవుళ్ళు అవుతారు మేడం. ఇప్పుడు రేపు మీకు రేపు మీరు బయటికి వెళ్తే మీకు యాక్సిడెంట్ అవుతుంది, లేదంటే మీకు 1 కోటి రూపాయలు 2 కోట్ల నష్టం వస్తుంది, ఉన్నది మొత్తం 0 అయిపోతారు, సంథింగ్ ఏదో ఒకటి మీకు చెప్పారు అనుకుందాము. రేపు మీరు బయటికి వెళ్లే ముందు ఆ టైంకి వెళ్లకుండా ఎంతసేపు ఆలోచిస్తారు? ఈ రోజు నుండే ఆలోచిస్తారు, రైట్? రేపు అసలు మీరు బయటికి వెళ్ళాలంటే కూడా మీకు భయం వేస్తుంది. సో మీకు బయటికి వెళ్తేనే కదా అది జరుగుద్దో జరగదో తెలిసేది. జరిగితే అప్పుడు ఆ మనిషి నిజం, జరగకపోతే అప్పుడు ఆ మనిషి అబద్ధం. అవును మేడం, ఎస్ అదే నేను అడుగుతున్నాను. నా విచారణ మీరు దేవుడిని ప్రస్తాపతిస్తారు, మంచి క్వశ్చన్లు. అందుకే నేను అడుగుతున్నాను, ఏదైనా సమస్య ఉంటే 100% ఈ ఒక పాయింట్ నెక్స్ట్ మీరే నన్ను ఇంటర్వ్యూకి పిలుస్తారు, ఈ ఒకటి మాత్రం నా తరపు. ఓకే అండి, అయితే వ్యూయర్స్ మీ అందరి కోసం కూడా మన రామకృష్ణ గారి దగ్గర నుండి సత్య గారి ఏమంటారు ముందే ఈ ఇంటర్వ్యూలోనే ఆయన నాకు ఒక ఉంగరం ఇస్తారంట దేవుని మీద నమ్మకంతో. ఇదే ఇంటర్వ్యూలో అంటే మళ్ళీ నెక్స్ట్ కూర్చొని పెట్టే ఇంటర్వ్యూలో నేను మీకు థ్యాంక్స్ చెప్తానండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఈ పాయింట్ ఇది 100% రైట్ అవుతుంది మేడం, రియల్లీ అవుతుంది. ఒక నిమిషం, మన ఇండస్ట్రీ తరపులోనే నా వరకు వచ్చి ఎందరో ఒక పొజిషన్ లో ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు చూస్తూ ఉంటారు. ఈ మీడియా పాస్ అయిన తక్షణమే తెలుస్తుంది.
చాలా బాగా అయ్యారు మేడం. నేను చెప్తున్నాను, వాళ్ళ పేర్లు ఇప్పుడు తీసుకోను. మీరు అడిగారు కదా, నేను మీకు ఇస్తాను, మీరు తీసుకోండి. మళ్ళీ మీరు వస్తారు కదా, అప్పుడు అందరూ బయటకు వస్తారు. ఇదంతా ఆ దేవుణ్ణి ఇలా అదే అంటున్నా కదా. ఇప్పుడు మీరు నా ఇంటర్వ్యూలు చూస్తున్నాను అంటున్నారు కదా, నా ఫాలోవర్ అంటున్నారు కాబట్టి, సో నేను మీ దగ్గర నుండి ఉంగరం తీసుకొని, నేను దైవ భక్తురాలని, నేను శివుని బాగా ఆరాధిస్తాను. మా వాళ్ళందరికీ తెలుసు. నా ఇన్స్టాగ్రామ్ లో కూడా దేవుడికి సంబంధించిన పూజలు కూడా ఉంటాయి. మీలో ఒక శివుడు ఉండే తాండుమే ఇప్పుడు మీరు ఇలా, నేను కొన్ని వీడియోలు చూస్తాను. ఎవరు ఇలా యాంకరింగ్ లో డైరెక్ట్ గా అడుగురు. వాళ్ళు యాంగిల్స్ వేరే, మీ యాంగిల్ వేరే. శివ భక్తులందరూ ఇలాగే ఉంటారు, ఫేస్ టు ఫేస్ డైరెక్టరే ఉంటారు. ఆ శివ గాడ్ గిఫ్ట్ అంటాను మేడం మీకు. సీరియస్లీ మీ హావభావాలు, మీ స్టైల్, ఆ వాయిస్, ఆ బేసింగ్ అన్ని శివ భక్తుడు మీరు. అయితే మరి నాదో క్వశ్చన్, నీకు కాలజ్ఞానం తెలుసు అంటున్నావు కదా, కాలజ్ఞానం తెలుసు నేను చెప్పను. ఇదంతా పక్క నాకు చెప్పండి, నేను ఎంత పెద్ద యాంకర్ అవుతాను ఫ్యూచర్ లో? యాంకరింగ్ నేను కంటిన్యూ చేస్తానా లేదంటే స్టాప్ చేస్తానా? లేదు మేడం, మీరు స్టాప్ చేయరు. పక్క మీరు మంచి పొజిషన్ వెళ్తారు. అందరూ చెప్పేది నేను చెప్పను. నా ఒక దేవుడు నాకేమో ఆ ఒక పాయింట్ మీ దగ్గర, ఇప్పుడు దేవుడే మన ఇద్దరిని ఇలా కలిపాడు. సో ఆ ఒక థాట్ మీద సత్య గారు కలిపారు. అదే సత్య, అప్పుడే చెప్పాను కదా, దేవుడు నేరుగా వచ్చి కలుపుడు ఇలాంటి రూపంలో వచ్చారు. ఉండు ఇది మేడం క్లోజ్ చేస్తారు, ఇలా వచ్చి కలిపారు. సో మీరు కూడా అంత ఫ్యూచర్ లో ఇప్పుడే మంచి పేరు పొజిషన్ ఉంది, ఇంకా పెద్ద పొజిషన్ వెళ్ళాలని బ్లెస్సింగ్ మాత్రం చేస్తాను మేడం నేను. అంటే 100% ఈ రోజు వైజాగ్ సత్యకి ఇంటర్వ్యూ చేశారు, రేపు పొద్దున్న ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి కూడా చేస్తారని అంటున్నాను, అంతేనా? అదే చెప్తున్నాను మేడం. మోడీ గారికి, చంద్రబాబు గారికి టాలెంట్ ఉంది రియలీ చాలా. నేను ఎప్పుడూ ముక్తేశ్వరం వెళ్లే దేవుని సాక్షిగా చెప్తాను, ఆ ముక్తేశ్వరం మీతో అలాంటి పెద్ద పొజిషన్ తీసుకోవాలని మనసారా ఇన్ని కోట్ల జనాల ముందర వేడుకుంటాను మేడం. గిఫ్ట్ మేడం మీకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.